ప్రైమ్ మినిస్టర్ మోడీ, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ద గ్రేట్ ట్రంప్ 4 సార్లు ఫోన్ చేశారంట. 4 సార్లు. కానీ మన మోడీ గారు ఆయన ఫోన్ ఎత్తలేదు. చూడండి, ద సూపర్ పవర్ ఆఫ్ ది ఎర్త్, అమెరికా అనేది సూపర్ పవర్ ఆఫ్ ది ఎర్త్. ఇప్పుడు ట్రంప్ అంటే అందరికీ భయమే, అందరినీ లొంగ తీసుకున్నాడు. కానీ ఇండియాను కూడా లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది కుదరలేదు. కాబట్టి ఆయన ట్రంప్ ఏంటంటే ఎందుకంటే ఇండియాను వదులుకోవడం అనేది చాలా చాలా కష్టం అమెరికాకి. అమెరికా సర్వైవ్ కాలేదు. అమెరికా ప్రపంచ సూపర్ పవర్గా కూడా ఒక 10 సంవత్సరాల మించి కొనసాగదనమాట ఇండియా హెల్ప్ చేయకపోతే. అంత అవసరం ఉంది ఇండియాకి అమెరికా అవసరమే, కానీ అమెరికాకి ఇండియా చాలా అవసరం. దానికి ఒక్క ఉదాహరణే ట్రంప్ మన పిఎం మోడీని బతిమలాడుతూ 4 సార్లు ఫోన్ చేశారంట. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఫోన్ కూడా టచ్ చేయలేదు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈ రిఫ్యూజ్ టు లిఫ్ట్ ది ఫోన్ ఆఫ్ ద గ్రేట్ ట్రంప్. ఇది ఎవరు చెప్తున్నారంటే ఫ్రాంక్ఫర్ట్ అల్జీమన్ జుటెన్బర్గ్ అంటే ఫాజ్, ఫ్రాంక్ఫర్ట్ బేస్డ్ జర్మన్ పత్రిక నిన్న ప్రకటించింది. ఎందుకంటే ఆగస్టు 27వ తారీఖు నుంచి అమెరికా ఇంకో 25% టారిఫులతో 50% టారిఫులు ఇండియన్ $60 బిలియన్ ప్రొడక్ట్స్ మీద అమలు కాబోతున్నాయి. ఇది ప్రపంచం అంతా ఒక సెన్సేషనల్ న్యూస్ అనమాట. ఏంటంటే అమెరికా ఇండియా ఫ్రెండ్షిప్ గత 3 దశాబ్దాలుగా, గత 30 సంవత్సరాలుగా ఎంతోమంది అధ్యక్షులు, జార్జ్ డబ్ల్యూ బుష్ తర్వాత ఒబామా, జో బైడెన్, అంతకుముందు ట్రంప్ కాలంలో కూడా 30 సంవత్సరాల నుంచి అద్భుతంగా రిలేషన్ మెయింటైన్స్ అయింది. ఈ ట్రంప్ ఫలితంగా కొలాప్స్ అయిపోయిందండి. ఇప్పుడు అమెరికన్స్ని ఇండియన్స్ ఎవ్వరూ నమ్మలేని పరిస్థితి అనమాట. ఇంతటి విపత్కర పరిస్థితి. తెగేదాకా లాగొద్దు అని ఒక సామెత ఉంటుందండి తెలుగులో. తెగేదాకా లాగొద్దు. ఈ ట్రంప్ ఏంటంటే తెగేదాకా లాగుతారు. మన ఎస్ జయశంకర్ గారు చెప్పినట్టు ఆయన ఏంటంటే సోషల్ మీడియా డిప్లొమసీ చేస్తారు, పబ్లిక్ డిప్లొమసీ చేస్తారు, తర్వాత అనౌన్స్ చేస్తారన్నమాట, ఆ కంట్రీకి ఇన్ఫామ్ చేస్తూ ఉంటారన్నమాట. మన ఎస్ జయశంకర్ గారు మన మాస్కోలో చెప్పినట్టు ఇది ట్రంప్ పరిస్థితి. ఈ పత్రిక ఏం చెప్తుందంటే ఫ్రాంక్ఫర్ట్ బేస్డ్ పత్రిక వ్యాసాన్ని ఉటంకిస్తూ by quoting this Frankfurt newspaper published document related to Modi and Trump calls and Modi's refusal to lift the Trump call, దాన్ని ఉటంకిస్తూ ఇప్పుడు ఒక బెర్లిన్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఏం చెప్తుందంటే మనకి ఈ ట్రంప్ మీద మోడీ గారు చాలా కోపంగా ఉన్నారు అని తెలుస్తుంది. ఎంత కోపం అంటే అంత కోపంతో ఉన్నారంట. ఆ కోపానికి కారణాలు కూడా మనం చెప్పొచ్చు ఆ పత్రిక కాకుండా. ఏంటంటే మోడీ ఎందుకు కోపంగా ఉన్నారంటే భారత్ని తీవ్రంగా అవమానించారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు అయినా పర్వాలేదు, కానీ ఇండియాని ఇన్సల్ట్ చేయడానికి నువ్వెవరు, అది మోడీకి రోజు క్వశ్చన్ అనమాట. ఒకప్పుడు ఇందిరా నిక్సన్, ఇది డిసెంబర్ 1971 వారికి ముందు ఈ నిక్సన్ని మన ఇందిరాగాంధీ అప్పుడు ప్రైమ్ మినిస్టరు వైట్ హౌస్లో కలిస్తే నిక్సన్ కొన్ని కండిషన్స్ పెడితే ఇందిరాగాంధీ మీటింగ్ నుంచి బయటకు వచ్చేసి నువ్వెవరో నాకు చెప్పడానికి అని కారు ఎక్కేసి ఫ్లైట్ ఎక్కేసి ఢిల్లీ వచ్చేసి రష్యాతో ఒప్పందం చేసుకుంటాం అప్పట్లో యుఎస్ఎస్ఆర్తో. ఆవిడేమందంటే సప్త సముద్రాల అవతల నుంచి ఇండియాని పరిపాలించే రోజులు పోయాయి అని తన విదేశాంగ మంత్రితో చెప్పించి, హెన్రీ కిస్సింజర్తో చెప్పించి, అధ్యక్షుడు నిక్సన్తో చెప్పిస్తారన్నమాట. అందుకనే రీసెంట్గా మా రాహుల్ గాంధీ గారు అన్నారు పార్లమెంట్లో, ఏమని, మోడీ గారు మీకు గట్స్ లేవు, ట్రంప్కి ఎందుకు చెప్పకూడదని. ఇప్పుడు ఇదే జరిగింది కూడా. ఇందిరాని మించిన డిప్లొమసీ జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇందిరా ముక్కుసూటుగా చెప్పేసింది. ట్రంప్ ఈయనేంటంటే మన ప్రైమ్ మినిస్టర్ ప్రధాని మోడీ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా చెప్పడంలో ఆయన ఫోనే ఎత్తుతులేదు. ఎందుకు ఆయనతో మాట్లాడడం, మూర్ఖుడు మనసు రంజింపజేయలేం. ఆయనతో ఫోను రిస్క్ లేకుండా వదిలిపడేశాడు. నీ ఫోనే నేను ఎత్తనని. ఇది అవమానం. ఎందుకు అమెరికాకు అవమానం అంటే ఆయన భారత్ను అవమానించాడు. ఏమన్నాడంటే ఇండియాది డెడ్ ఎకానమీ అంట, రష్యా డెడ్ ఎకానమీ, నీది డెడ్ ఎకానమీ, దాంతో పెట్టుకోవద్దు, డెడ్ ఎకానమీ అని భయంకరంగా అవమానించారు ఇండియన్స్ని సోషల్ మీడియాలో చెప్పడం. ఇంకోటి ఏంటంటే జూన్ 17న మన ప్రైమ్ మినిస్టర్ కెనడా వెళ్ళినప్పుడు కెనడాలో ట్రంప్ మీట్ అవ్వకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. అసలు ట్రంప్ మీట్ అవ్వలేదు. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మన ఫోన్ కాల్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ ట్రంప్ మొత్తం 37 నిమిషాల పాటు ఫోన్ డిస్కషన్ చేస్తే
ట్రంప్ వెంటనే మోడీని ఇన్వైట్ చేశారు వైట్ హౌస్కి. ఎందుకు ఇన్వైట్ చేశారు? అక్కడికి పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసీం మున్నీర్ వెళుతున్నారు. ఈ అసీం మున్నీర్తో కలిపి ప్రైమ్ మినిస్టర్ని కలపడానికి, సీజ్ ఫైర్ రిలేటెడ్గా మాట్లాడడానికి. ఇది ఎంతటి ఘోరం అండి, ఇది ఎంతటి ఘోరం! ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇటు అసీం మున్నీర్ మీట్ అవ్వాలి, ఒక ఆర్మీ జనరల్, అది వైట్ హౌస్లో ఆయన నోబెల్ ప్రైజ్ కోసం. అది ఒకటి. రెండోది కోపం. ఇంకోటి ఏంటంటే ట్రంప్ భారత్ మీద 25% టారిఫ్లు విధించారు. దాంతోపాటు రష్యా ఆయిల్ కొనొద్దు, ఆయిల్ కొంటే ఇంకో 25% టారిఫ్లు పెట్టారు. రెండు, అది చాలా కోపం. ఎందుకంటే అటు చైనా మీద విధించలేదు, ఇండియా మీద ఎందుకు విధించాలి? తర్వాత ఈ మూడోది అయిపోయింది. నాలుగవ కారణం ఏంటంటే ఇండియా ఇంత మిత్రత్వం చేసినా అసలు అమెరికా మనకి రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదు, అస్సలు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ఇంత ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాని ఇంత ఇన్వైట్ చేయడం దేశభక్తుడైన మోడీకి కుదరడం లేదు. అందుకని పక్కన పడేశారు. ఆయన డిప్లొమసీ చేయడంలా, డిప్లొమసీ చేయకుండా సోషల్ మీడియా డిప్లొమసీ చేస్తారు. అది కూడా డిప్లొమసీకి విరుద్ధం అనమాట. అందుకే మోడీ పక్కకి వెళ్ళిపోయారు. సో ఇంతటి కోపాన్ని కూడా మోడీ గారు చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఆయనకి చెబుతున్నారు, నాకు కోపం ఉంది, మా ఇండియాని అవమానించావు, నీ అమెరికా ఏం చేసుకుంటుందో చేసుకోపో అని చెప్తున్నారు. కానీ అదే టైంలో ఎంతటి మోడీ అయినా భారతదేశానికి ఒక రిప్రజెంటేటివ్ కాబట్టి, మళ్ళీ అమెరికా కూడా మనకు అవసరం కాబట్టి దాన్ని తెగేదాకా లాక్కుండా అటు ట్రంప్ లాగా చాలా జాగ్రత్తగా రిఫ్యూజల్ చేశారు, ఫోన్ ఎత్తకుండా. చాలా అద్భుతమైన డిప్లొమసీ జరుగుతుందండి. ఇది మోడీ ట్రంప్ ఫోన్ ఎత్తకపోవడం అనేది ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ట్రంప్ ఇలాగే వియత్నాం ప్రెసిడెంట్కి కాల్ చేసేసి ఏదేదో మాట్లాడేసి వెంటనే ట్రేడ్ డీల్ జరిగిపోయినట్టే అనౌన్స్ చేశాడు. ఇప్పుడు వియత్నాం ఇరుక్కుపోయింది. అలాగే చైనాకి ఫోన్ చేశాడు. అందరి దేశ అధ్యక్షులకి ముందాము అన్నీ మాట్లాడేయడం, ఫోన్లు చేయడం, ఏదో చేసేయడం. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆ ట్రాప్లో పడలే, అన్ని దేశాలని లొంగ తీసుకున్నాడు. కానీ ఇండియాని మాత్రం లొంగ తీయలేని పరిస్థితి. నిన్న 50% టారిఫ్లు ఇండియా మీదకు వస్తే, ఆగస్టు 27వ తారీఖున ఇండియా మీదకు వస్తే ప్రపంచం అంతా చర్చ జరుగుతుంది, అదేంటి భారతదేశం అని. కానీ ఈరోజు భారతదేశం ధైర్యంగా నీకు కావాల్సింది చేసుకో, మేము ఏదోలాగా నీ ట్రేడ్ని మేము ఎక్కడో సాట ఆల్టర్నేటివ్ చూసుకుంటాం, ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాం, మా భారతదేశానికి నీ అమెరికా వల్ల ఎటువంటి లాస్ లేదు, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఈ మోడీ ట్రంప్కి విరుద్ధంగా, అంటే ప్రపంచంలో సూపర్ పవర్ అయిన ట్రంప్కి విరుద్ధంగా ఆపోజిట్గా ట్రంప్ నిలబడిన తీరు చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ది ఇండియా. అబ్బో, ఇండియా ఇంత పవర్ఫుల్లా, ఇంత కాన్ఫిడెంట్గా బిహేవ్ చేస్తుందా ప్రపంచ దౌత్యంలో అంటూ ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయండి. జర్మనీ ఏంటి, చైనా ఏంటి, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఏంటి, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏంటి, ఆఫ్రికన్ దేశాలు ఏంటి, యూరోపియన్, ఇటు కెనడా, మెక్సికో, ఇవన్నీ అబ్బా ట్రంప్ని మోడీ ఎదుర్కొన్న విధానాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు అది ఇండియాని అవమానపరిచినట్టు ట్రంప్కి జరిగిన పనిష్మెంటు ప్రపంచానికి తెలిసేలాగా ఈరోజు జర్మన్ పత్రిక చెప్పడం, ప్రపంచమంతా ఇది పబ్లిష్ అవ్వడం మనం చూస్తున్నాం. ఇది ఒక అద్భుతమైన డిప్లొమసీ. మోడీ ఈజ్ గ్రేట్, ఇండియా ఈజ్ సో గ్రేట్. జై హింద్.